రాకేష్ ఏ పని చేసినా సింపుల్ గా అవ్వదు. ఈ స్కిట్ కూడా అంతే. మీరు చూసేయండి. లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ స్టీవ్. ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలనో కుంకులొలుకు చలి చెంతనుండగా వేరే స్వర్గం ఏలనో. చూసారా బాబు గారు, మన ఇష్టం వచ్చినట్టు పిల్లల దగ్గర మనం ఆడలేం. వీళ్ళు ఎలా ఆడమంటే అలా ఆడతాం అన్నమాట. అయినా నేను చిన్నవాడిని, నేను మీకు చెప్పేదే ఉంది, సర్వంతర్యామి. నేను ఒక మంచి ప్లాన్ వేసాను. నువ్వు కళ్ళు మూసుకో, నేను కళ్ళు మూసుకుంటా. అందరి ముందు బాగోదేమోనండి. నేను అడుగుతుంది మరేంటికి? ఇప్పుడు మనం ప్రతిసారి సమ్మర్ క్యాంప్ కి వెళ్తూ ఉంటాం కదా, ఈసారి మన సమ్మర్ క్యాంప్ కు ఒక మ్యాప్ వేసా. నువ్వు కళ్ళు మూసుకొని ఆ మ్యాప్ మీద వేలు పెట్టావనుకో, ఆ ప్రదేశానికి మనం వెళ్దాం. ఓకేనా? అలాగే. కళ్ళు మూసుకో, పెట్టేసే పెట్టేసే పెట్టేసే. తొందర పెడతావు ఎందుకు? ఇక్కడికి వెళ్దాం. హిమాలయ పర్వతాలకు వెళ్తున్నాం. హిమాలయ పర్వతాలకి ఎవ్వరు లేని వాళ్ళు హిమాలయ పర్వతాలకు వెళ్తారు. అందరూ ఉన్నోళ్ళు ఊటీయో కొడైకెనాల్ వెళ్తారు. అరే రీజన్ లేకుండా ఏంద్రా ఈ సాంగ్? మామిడికాయ సీజన్ అని గున్న మామిడి సాంగ్ వేసుకొని వచ్చావా? ఏంట్రా నేను మాట్లాడుతుంటే అట్టనే చూస్తున్నావు? ఎందుకు? స్కూల్లో టీచరు కొట్టు బొమ్మ ఇవ్వండి అంటేనే నేను చూస్తున్నా. కోతి బొమ్మ ఏమని నన్ను చూస్తున్నావా? స్కూల్లో టీచర్ చింపాంజీ బొమ్మ అమ్మని చూడు నాన్న. తెలుసు రోజుకో సబ్బు మాయమైపోతుంది ఇంట్లో. ఏమవుతున్నట్టు? తినేస్తున్నానమ్మా. సబ్బులు తింటావేంటండి? ఏమండి, కృష్ణుడు మన్ను తిన్నాడు, నా కొడుకు సబ్బులు తింటున్నాడు, తప్పే ఉంది? మీరు వాడిని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తింటూ పోతాడు. పోనీవే, నా కొడుకేగా, తింటే తప్పే ఉంది. నాన్న అమ్మ వేలు పెట్టి మరీ చూపించింది. మనం హిమాలయ పర్వతాలకు వెళ్తున్నాం. తమరేంటి నాన్న కొత్తగా మాట్లాడుతున్నారు? తమరు మామూలుగా మాట్లాడితేనే జనాలకు అర్థం కావట్లేదు. తొక్కలో మోడ్యులేషన్ ఒకటి, మామూలుగా మాట్లాడు సరిపోద్ది. పెట్టరా, ఇప్పటి నుంచి ఏళ్ళు పెట్టడం స్టార్ట్ చేసావు. నువ్వు కూడా మీ అమ్మలానే దుంపదేగా. సమ్మర్ క్యాంప్ కి రాజస్థాన్ వెళ్తే పోవడాలే ఉంటాయి, తిరిగి రావడాలు ఉండవు. అక్కడ వంటలు ఉంటాయి నాన్న, హ్యాపీకి ఎక్కొచ్చు. వంటల విషయం పక్కన పెట్టరు, అక్కడికి వెళ్తే వంటలు కూడా రాదురా. మనం హ్యాపీగా హిమాలయ పర్వతాలకే వెళ్తున్నాం. ఏంట్రా ఇది? కొత్త బాడీ లాంగ్వేజ్ నాన్న. ఎవరికి బాడీ తిరగదు, బాడీ లాంగ్వేజ్ ఒకటి. వదినా వదినా మీరు అన్నమానల్లాడు, మీ హిమాలయాకి వెళ్తున్నా. బాయ్. హ్యాపీ జర్నీ. అదే అమ్మయ్య, తాళాలు వేసేసాం. తాళం ఎక్కడేస్తే బాగుంటది? ఏంటండి మీరు పిల్లలు ఎక్కడ తాళం వేశారు? వాడు సబ్బు పిల్లలే మింగుతున్నాడు, తాళం పిల్ల మింగితే ఏమి కాదు. తీసుకుందాంలే నాన్న. ఎప్పుడు తీస్తావు నాన్న? హిమాలయ పర్వతాల నుంచి తిరిగి రాగానే తాళం తీసి. అసలు హిమాలయ పర్వతాలు ఏంటండి? బిజినెస్ డీలింగ్ ఉంది అక్కడ. ఏం బిజినెస్ డీలింగ్? అక్కడ ఐస్ ఉంది, అక్కడ నుంచి కొని ఇక్కడ తెచ్చి అమ్ముతాం. మనం వాటర్ బిజినెస్ చేస్తున్నామా నాన్న? వాటర్ బిజినెస్ ఏంటన్నా? అక్కడి నుంచి ఇక్కడ వచ్చే వరకు అయితే వాటర్ కన్నా. అబ్బా నాన్న, నీ అంత తెలివితేటలు మాకు లేవు. సూపర్ నాన్న. నీకుంటే బాగున్నది. ఏంట్రా తెలివితేటలు? అసలు ఇవన్నీ ఎవడా నీకు నేర్పించే ఎదవా? ఇవన్నీ నేర్పించే ఎదవే ఎవడంటున్నా? మళ్ళీ అను. ఇవన్నీ నేర్పించే ఎదవని చెప్పుతో కొట్టాలంటున్నా. అంతేనన్న, పద. నాన్న ఆకలిస్తున్నానా? లోపల పొట్టల తాళం ఉంది నాన్న. కనీసం ఐస్ క్రీమ్. మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఐస్ క్రీమ్ అడుక్కు తినాలి. ఎక్కడైతే తోడుకోవాలి. తోడుకోనా? తోడుకుంటానా? తోడుకోనా? తోడుకుంటానా? తోడుకోనా? తోడుకుంటానా?
అవునండి అక్కడ బోర్డు పెట్టారు, ఏంటది? ఏమి లేదే, అటు వెళ్తే ప్రమాదం అని బోర్డు పెట్టారు. అవునా, ముందు జాగ్రత్తగా బాగా పెట్టారండి. అవును, మీ ఊరు ముందు కూడా పెట్టుంటే నాకు ఈ ప్రమాదం తప్పేది. ఏమండి బాబు అనగానే నా బిడ్డ ఎలా అరిచారు? ఏడ్చినట్టుంది, నిజంగా మన బాబు ఏడుస్తున్నాడు అక్కడ. మంచు పర్వతాలు ఎక్కడ పడ్డావు నువ్వు? ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో నంది కాని నంది, ఎవ్వరు కనంది ఎక్కడా వినంది. నా బిడ్డని వీడి కడుపులో ఉన్న తాళ్ళని కూడా కాపాడారు. మీకు దండం సార్, దండం. చూస్తూ ఉంటే వీళ్ళంతా ఫ్యామిలీ లాగా కనిపిస్తున్నారు కదరా? అవునవును, ఫ్యామిలీ అండి. నేను పెద్దపేట, చిన్నపేట, ఫ్యామిలీ పేట మాదంతా. కుటుంబ బాధ్యతలను వదిలేసి ఆడవాసన ఆడే వదిలేసి ఏడుకొచ్చి బతుకుతుంటే మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొచ్చి అనవసరంగా లేనిపోని కోరికలు మాకని పుట్టిస్తున్నారా నువ్వు? నాన్న, నీకు రోజు స్కూల్కి వెళ్ళాలనిపిస్తుందా? అబ్బా, ప్రతి ఇయర్ ఎగ్జామ్ రాయాలనిపిస్తుందా? అయ్యో, ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొచ్చి నాన్నతో సైన్ చేయాలనిపిస్తుందా? అన్ని లేవంటే వీడికి మోక్షం కావాలి. తీసుకెళ్లి మోక్షం కావాలి. ఒక బండరాయి కొండరాయిని మింగినట్టుంది. ఎలా నువ్వు చేయబట్టగా నా సంసారం ఎట్లా ఏడ్చింది? లేకపోతే హ్యాపీగా నేను ఒక్కని ఎక్కడికో వెళ్ళామని, హాంకాంగో బ్యాంకాకో. నిజంగానే ఎక్కడికో వెళ్ళేవాడు. స్త్రీ గురించి తెలియకుండా మాట్లాడుతున్నాడు. స్త్రీ గొప్పతనం. భార్య అంటే ఏంటి, స్త్రీ అంటే ఏంటి నేను చెప్తా. అసలు ఈ హిమాలయాలకి పేరు రావడానికి ఇద్దరు స్త్రీలు కారణం. ఆ ఇద్దరు ఎవరు? హిమాలయ. వాళ్ళిద్దరు కలవడం వల్ల హిమాలయాలు వచ్చాయి. అంతేకాదు, ఈ హిమాలయాలు చల్లగా ఉండడానికి కారణం మంచు. అలాగే నువ్వు చల్లగా ఉండడానికి కారణం నీ భార్య మంచితనం. కాదు, ఎంత చెప్పినా అర్థం కానివాడికి ఏం చెప్తామండి. మీరు ఇలా చెప్తుంటే నాకు ఇంకా వినాలనిపిస్తుందండి. ఇంకా వినాలనిపించిన మ్యాటర్ లేదు, రాసుకున్నది మొత్తం చదివేశాను. లోపల ఉన్నాయి బుక్స్, చదువుకొని మనం వెళ్ళిపోతాం. ఓకేనా? నువ్వు ఇక్కడ అలా వెళ్ళిపోతుంటే నువ్వేం మాట్లాడకుండా నుంచుంటావేంట్రా? వస్తారు నాయన, కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుని వస్తారు. ఏంటండి, నా ఫ్యామిలీతో మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇంతవరకు నీది, ఇక్కడ నుంచి నాది. నీది నాది ఇవంతా భ్రమనైనా. చూడు, ఇప్పటి వరకు నీ ఫ్యామిలీ, ఇక్కడ నుంచి నా ఫ్యామిలీ. ఏది శాశ్వతం కాదు. ఇది నీ దగ్గర పెట్టుకో. వాడు అలా మాట్లాడుతుంటే ఏం మాట్లాడవేంట్రా నువ్వు? అంతా భ్రమ. భ్రమ విషయం పక్కన పెట్టు, కారణం ఉందిరా. ఈ జీవితమే నీది కాదు, గతంలో ఉంటే ఎంత పోతే ఎంత, అంతా భ్రమ. నువ్వు కూడా వేదాంతం నేర్చుకుని ఏవే నువ్వేదన్నా మాట్లాడవే. అంతా భ్రమ. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్తారండి? మేమందరం సమ్మర్ క్యాంప్ కి వెళ్తాం. ఎక్కడికి? నీలాగే హిమాలయాలకి మాత్రం కాదు, ఊటీకి వెళ్తున్నాం. మాట్లాడరా ఏదో ఒకటి. ఏం మాట్లాడాలరా? వెకేషన్ కి వచ్చే ముందు లొకేషన్ గురించి కూడా ఆలోచించాలరా. ఆకలి మీద ఉన్న పులికి పులిహార ఇచ్చి పంపించావు కదరా, తగిలిపోతుంది ఇక్కడ. అది నేనేం చేయాలి మరి ఇప్పుడు? ఫ్యామిలీ ప్లానింగ్ చేయించు. ప్లానింగ్ అంటే అది కాదురా, ఇంకో ఫ్యామిలీ వచ్చే వరకు ఏం చేద్దాం ప్లాన్ చేద్దాం. సరేనా? అంతే దా. ఈ మంచులో నువ్వు నేను అంతేనా? అంతే, ఇంకా మీ వేరే ఆప్షన్ లేదు మన ఇద్దరికి. పద. నాగ్ బాబు సార్ ఎలా ఉంది స్కెట్? గుడ్, నైస్ ఎంటర్టైనర్. బాగుంది. కొంచెం ఎక్కడ దాకా లిఫ్ట్ ఇవ్వండి సార్. సరే కూర్చో సార్. కొత్త బండి? కొత్త అండి. బండి స్పెషాలిటీ ఏంటో? పెట్రోల్ లేకుండా వెళ్తుంది. పెట్రోల్ లేకుండా వెళ్తుంది. పెట్రోల్ లేకుండా వెళ్తుందా? ఎలా వెళ్తారు సార్? ఇంజిన్ ఆఫ్ చేసి తోసుకెళ్ళిపోవడమే. బాగుంది. సినిమా చూసారా? చూసానే. చూసానే. ఎలా అంటారు సార్? ఎలా ఉంది సినిమా? సినిమాకి అంత ఖర్చు పెట్టారు. కట్టప్పుకో విగ్గి పెట్టరా, కట్టప్పుకో విగ్గి పెట్టరా. కళ్యాణ్ అంటే నాకు ఇష్టం, పిచ్చే. ఒక లవ్ లెటర్ రాసి పెట్టు. అమ్మాయి మంచిది కాదు, రోజు కొడుతూ తిరుగుతుంది. ఏంటే కళ్యాణ్ గురించి తక్కువ మాట్లాడుతా నువ్వు? ఏమనుకున్నా నువ్వు? సార్, ఇంకో అమ్మాయిని మనం అలా చూడకూడదు సార్. అబ్బా, నీ దగ్గర నుంచి నేర్చుకోవాలి ఇవన్నీ. కానీ
నమస్కారం రాయుడు గారు. ఏంటి సమస్య? నా పిల్ల మొగుడికి ఇచ్చే ఇలువ గౌరవం అస్సలు ఇవ్వట్లేదు రాయుడు గారు. కనీసం ఇంట్లో ఉన్న కుక్కకి ఇచ్చే ఇలువ కూడా ఇవ్వట్లేదు రాయుడు గారు. సిగ్గులేదు మగాడిగా పుట్టి ఆ మాట చెప్పడానికి. అది రాయుడు అంటే బిల్డప్ అంతా బయటే అనుకుంటా. గాయత్రి ఒకసారి గాయత్రి మరో తీసావు చంద్ర. ఈ గిన్నెలు తోమినా ఎంత జిడ్డు పోట్ల మంచి సభ్య తెచ్చానే. రాయుడు గారు ఏమే తీర్పు కోసం ఎవరు వచ్చినట్టున్నారు. గిన్నెలు వచ్చి తోముతానే. ఇంట్లో పని తర్వాతే బయట పని.